ఫైబర్ గ్రిడ్ కేసే ఇప్పుడు చంద్రబాబుకి వేలాడేటటువంటి కేసు. ఎందుకంటే ఫైబర్ గ్రిడ్ అన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి. అందులో ప్రాథమిక ఆధారాల్లో ఒకటి, హరికృష్ణ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సంస్థకి ఆల్రెడీ మనకి ఈ రేషన్ షాపులకి థంబ్ ఇంప్రెషన్ తీసుకుని రేషన్ ఇచ్చేటటువంటి విధానానికి సంబంధించిన మిషన్స్ నమ్మింది అతనే. అయితే అవన్నీ ఫెయిల్యూర్డ్. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యేటప్పటికి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది, బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఆ సంస్థని. అట్లాంటి పనికిమాలిన సంస్థ ఏదైతే ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి కదా, మనకిప్పుడు వచ్చేటువంటి సెట్ ఆఫ్ బాక్సులు తయారు చేసి ఇచ్చేటటువంటి సంస్థ కిందన టెండర్ వేసింది. ఆ టెండర్ ముందు వేయాల, ముందున్నటువంటి అర్హతల కింద ఫస్ట్ వేసినటువంటి టెండర్లలో దానికి పాల్గొనడానికి అవకాశం లేకపోయింది. ఇవాళ లాస్ట్ రోజు అంటుండగా అకస్మాత్తుగా ఆ టెండర్లని ఆపి ఇంకా కొంతకాలం పాటు పొడిగించారు. ఈ పొడిగించినటువంటి లోపు కొన్ని అడిషనల్ కండిషన్స్ పెట్టారు. ఇట్లాంటి అనుభవం ఉండాలి అంటూ ఈ సంస్థకి అనుగుణంగా కొన్ని ప్రొసీజర్స్ మార్చారు. ఆ తర్వాతన ఈ సంస్థ మీద ఉన్న బ్లాక్ లిస్ట్లో తీసేశారు, బయటికి తీసేసి ఇది కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఇది అప్లై చేయడం, దీనికి ఒక్కదానికే అర్హత వచ్చేయడం అంటే పక్కాగా స్కెచ్తో జరిగినటువంటి కరప్షన్ అన్నటువంటి. ఇంకోటి మనకి 1200 రూపాయలు 1500 మ్యాక్సిమం 2000 రూపాయలు లోపు వచ్చేటువంటి సెట్టాప్ బాక్స్ 4000 రూపాయలు పెట్టడం, అది అతిపెద్దదైనటువంటి కుంభకోణం. దీని మీదనే కోర్టులు కింద కేసు తర్వాత కోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అన్నటువంటిది. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టు దాకా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.